హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే రీసెంట్ గా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 5.3 కిలోవాట్ వేరియంట్ అయితే రివ్యూ చేశాను. చాలా మంది దీని కింద కామెంట్స్ పెడుతున్నారు, మీరు ఇన్ని రోజులు యూజ్ చేశారు కదా, ఎలాగుంది, ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అని అయితే నాకు అడుగుతున్నారు. సో దానికోసం అయితే స్పెసిఫిక్ గా ఈ యూజర్ రివ్యూ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వెహికల్ లో వారంటీ గురించి నేను మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది, సింగిల్ పర్సన్ కూర్చుంటే ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది, ఇద్దరు కూర్చుంటే ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది, ఫ్యామిలీకి ముగ్గురు కూర్చుంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అన్నదాని గురించి కూడా చెప్తాను. ఛార్జింగ్ టైం గురించి చెప్తాను, వారంటీ బ్యాటరీ మీద ఎంత ఉంటుంది, నెక్స్ట్ వెహికల్ మీద ఎంత ఉంటుంది అన్నదాని గురించి కూడా చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దసరా వస్తుంది, దసరాలో ఈ వెహికల్ ఆఫర్స్ ఏమైనా ఉంటాయా అన్నది కూడా డిస్కస్ చేద్దాము. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ రోజుకి 1,84,000 అయితే ఉంది. నేను పర్చేస్ చేసింది వచ్చేసి 1,80,000 అయితే పర్చేస్ చేశాను. ఈ దసరాకి మీకైతే ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్స్ లో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయండి. ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ అంటే రేంజ్, అందరికీ రేంజే కావాలి కాబట్టి ఈ వెహికల్ రేంజ్ గురించి డిస్కస్ చేస్తే, జెన్యూన్ గా హైవేలో నేను సింగిల్ గా వెళ్ళినప్పుడు అయితే నాకు 180 to 185 ఇచ్చింది. దట్టు హైవే కాకుండా సగం సిటీలో తిరిగి సగం హైవే ఎక్కితే 175 ఎగ్జాక్ట్ గా ఇస్తుంది. ఎకో మోడ్ లో, దట్టు ఈ రెండు ఎకో మోడ్ లోనే. నెక్స్ట్ ఎకో మోడ్ లో సిటీలో తిరుగుతుంటే నాకు ఎందుకో ఎక్కువ ఇవ్వట్లేదు, 140 to 150 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ ఇద్దరు పర్సన్స్ కూర్చున్నప్పుడు హైవే మీద ట్రావెల్ చేస్తుంటే మనకి 140 వస్తుంది. ఇద్దరు పర్సన్స్ కూర్చున్నప్పుడు మనం సిటీలో ట్రావెల్ చేస్తే 120 అయితే ఇస్తుంది. దీన్ని బట్టి అయితే మీరు చూసుకోవచ్చు. నేనైతే షోరూమ్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను, ఇలా సిటీలో తిరుగుతున్నప్పుడు నాకు రేంజ్ రావట్లేదని. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీకు సెకండ్ సర్వీసింగ్ లో ఫ్లాషింగ్ చేస్తారు, ఆ ఫ్లాషింగ్ లో మీకు అన్ని డీటెయిల్ గా మొత్తం చెప్తానన్నారు. నెక్స్ట్ ఆ ఫ్లాషింగ్ చేస్తే మనకి రేంజ్ బెటర్ గా వస్తుందని చెప్పారు. చూడాలి. ఫస్ట్ సర్వీస్ అయితే అయ్యింది ఈ వెహికల్ గురించి. ఇంకా సర్వీస్ కాస్ట్ వచ్చేసి 1,003 రూపీస్ పడుతుంది, అప్రాక్సిమేట్లీ 1,000 రూపీస్ అనుకోండి. దీంట్లో ఏఎంసీ ప్లాన్ అయితే ఉంటుంది. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఏఎంసీ ప్లాన్ తీసుకొని అయితే మీరు సర్వీస్ చేయించుకోండి. ఎందుకంటే ఏఎంసీ లో మనం 996 రూపీస్ కడితే మనకి 2 సర్వీసెస్ అయితే వస్తాయి. సో మీరు ఫ్లాషింగ్ కూడా చేసుకోవచ్చు. బ్యాటరీ ఫ్లాషింగ్ వాళ్ళు సర్వీస్ లో చేస్తారు, అదైతే ఎక్స్ట్రా 200 రూపీస్ అయితే పే చేయాలి వాళ్ళకి. నెక్స్ట్ ఈ వెహికల్ ఛార్జింగ్ గురించి వస్తే, మనకైతే ఇన్బిల్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు, రిమూవబుల్ ఛార్జర్ అయితే కాదు ఇది. ఈ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి సింగిల్ ఛార్జ్ 0 to 100 అయితే మనకి ఆల్మోస్ట్ 6 అవర్స్ అయితే పడుతుంది. 6 అవర్స్ టైం తీసుకుంటది. మీకు ఫుల్ ఛార్జ్ చేశాక నేను చెప్పినట్టు సింగిల్ పర్సన్ అయితే 175 కిలోమీటర్స్ ఈ దజ్జాగా వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ వెహికల్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, మనకి ఈ వెహికల్ లో ఉన్నది ఒకే ఒక ప్రాబ్లం, ఛార్జింగ్ పెట్టుకోవడం ఎక్కువసేపు లేదు. నైట్ పెట్టేసుకుంటామంటే ప్రాబ్లం లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళు, సిటీలో తిరిగే వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి లాంగ్ వెళ్ళలేం. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సర్టెన్ లిమిట్ ఉంటుంది కాబట్టి 170 కిలోమీటర్స్ వెళ్ళగలం కాబట్టి మనం అంతకన్నా దూరం వెళ్ళాలనుకుంటే ట్రావెల్ చేయలేము. సో ఎవరైనా ఈ వెహికల్ తీసుకునేటప్పుడు అదైతే చూడండి. దూరంకి అయితే ఎలక్ట్రిక్ పనికిరాదు, అందరికీ తెలిసిందే, పెట్రోల్ వెహికల్సే. బట్ సిటీలో తిరుగుతాము, ఎక్కువ తిరుగుతాము, మాకు పెట్రోల్ ఎక్కువ ఖర్చు పెట్టాలని లేదు అనుకుంటే మీరైతే ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్ లో బ్రేక్స్ చూసుకుంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. బ్రేక్స్ ఫ్రంట్ అయితే మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. డిస్క్ బ్రేక్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. బ్రేక్ వేయగానే ఇమీడియట్ గా రెస్పాన్స్ ఉంటుంది. బ్యాక్ టైర్ అయితే అప్పుడప్పుడు బ్రేక్ వేసినప్పుడు స్కిడ్ అవుతుంది, ఎందుకంటే మనకి బ్యాక్ లో డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం బ్రేక్ వేసిన వెంటనే స్కిడ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ వెహికల్ తీసుకోవడానికి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. వెహికల్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీకి అయినా ఎవరికైనా చాలా బాగా సూట్ అవుతుంది. సర్వీస్ కాస్ట్ కూడా చెప్పాను కదా, మీకైతే అవైలబుల్ ఉంటుంది. టీవీఎస్ షోరూమ్ ప్రతి దగ్గర అవైలబుల్ ఉంటుంది, సర్వీస్ సెంటర్ కూడా ప్రతి దగ్గర అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్ లో ప్రాబ్లం అంటే ఏం లేదు, మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే లో కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదు, చాలా బాగా వర్క్ చేస్తుంది. వర్షం పడుతున్నప్పుడు కూడా టచ్ స్క్రీన్ డిస్ప్లే చాలా బాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఈ వెహికల్ ఓవరాల్ రివ్యూ వచ్చేసి నేనైతే 10 కి 9 పాయింట్స్ అయితే ఇస్తాను. ఆ 1 కూడా ఎందుకు ఇవ్వనంటే, వెహికల్ తో నాకు సర్వీస్ లో ఇబ్బంది ఉంది. ఎందుకంటే సర్వీస్ అంత కాస్ట్ పెడితే ఎవ్రీ 4,000 కిలోమీటర్స్ అయితే సర్వీస్ చేయించుకోవాలి. 4,000 కిలోమీటర్స్ సర్వీస్ చేయించుకోకపోతే మనకైతే వారంటీ అయితే రాదు. తర్వాత మనకి బండికి డ్యామేజ్ అయ్యి వెళ్ళినప్పుడు మీరు 4,000 కిలోమీటర్స్ ఒకసారి సర్వీసింగ్ చేయించుకోలేదు, సో అందుకే మేము మీకు వారంటీ ఇవ్వట్లేదు అని సింపుల్ గా చెప్తారు. సో ఆ 4,000 కిలోమీటర్స్ ఈజీగా తిరిగేస్తాం కాబట్టి 4,000 కిలోమీటర్స్ తిరిగినా బండిలో ఏం ప్రాబ్లం ఉండదు. దీనికి సర్వీస్ కూడా వాళ్ళు ఏం చేయరు అసలు. సో మనకి పెట్రోల్ వెహికల్ అయితే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తారు, గేర్ ఆయిల్ చేంజ్ చేస్తారు, బ్రేక్ షూస్, దీనికైతే అవేం ఉండవు. బ్రేక్ షూస్, టైర్స్ మార్చుకోవడం తప్ప. నాకు పర్సనల్ గా ఈ వెహికల్ లో మైనస్ అనిపించింది అయితే, బ్యాక్ వీల్ టైర్ మార్చినప్పుడు టైర్ అనేది 15,000 కిలోమీటర్స్ కి అయితే అరిగిపోతుంది. మీకు 12 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు, ఎక్కువ రొటేషన్స్ అవుతుంది కాబట్టి 15,000 కిలోమీటర్స్ కి అరిగిపోతుంది టైర్. బ్యాక్ సైడ్ మనకి టైర్ తో పాటు హబ్ మోటార్ ఇచ్చారు కాబట్టి టైర్ చేంజ్ చేయడానికి మనకైతే 2,500 రూపీస్ నుంచి 3,000 వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మనమే టైర్ వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి ఫిట్ చేయమన్నా వాళ్ళు ఫిట్టింగ్ కి 600 నుంచి 1,000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. మీ ప్లేస్ బట్టి ఛార్జ్ చేస్తారు. ఇదైతే ఒకటి మైనస్ అనిపించింది. ఎందుకంటే బయట మార్చలేం మనం ఈ టైర్స్, ఓన్లీ వాళ్ళ సర్వీస్ సెంటర్ లోనే మార్చగలం.
సో ఇది ఒకటి కవర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ వెహికల్ లైటింగ్ తో అయితే నాకేం ఇబ్బంది లేదు. మొత్తం బూట్ స్పేస్, చార్జర్, మొత్తం మనం టీవీఎస్ షోరూమ్ లో కూడా మీరైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. వాళ్ళ షోరూమ్ లో ఎక్కడైనా సరే ఛార్జింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీకు ఇంటి దగ్గర అవ్వదు అనుకుంటే వాళ్ళ షోరూమ్ లో వాళ్ళని కొనేటప్పుడే అడిగేసి మీరైతే తీసుకోండి. సో ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసి ఎకో మోడ్ లో మనకి 55 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది. పవర్ మోడ్ లో 100 దాకా అయితే రీచ్ అయింది. నాకు కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసింది వచ్చేసి 82 కిలోమీటర్స్. నేను సింగిల్ గా ఉన్నప్పుడు 100 దాకా క్లెయిమ్ అయింది. ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు 95 వరకు క్లెయిమ్ అయింది. నెక్స్ట్ మెయిన్ గా ఈ వెహికల్ లో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే వెహికల్ చాలా బాగుంది. ఫ్యామిలీ వెహికల్ పర్పస్, సిటీలో పర్పస్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్ వారంటీ గురించి డిస్కస్ చేసుకుంటే ఈ వెహికల్ వారంటీ వచ్చేసి మనకి 3 years ఆర్ 50,000 కిలోమీటర్స్ వరకు అయితే ఇచ్చారు. విత్ ఇన్ పర్చేజ్ మీరు కొనే దాంట్లో మనకి వారంటీ 3 years ఆర్ 50,000 కిలోమీటర్స్ అయితే ఇచ్చారు. మీరు బండి కొనుక్కున్న తర్వాత దీన్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. షోరూమ్ లో కాదు, సర్వీస్ సెంటర్ లో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దానికి ఓన్లీ బ్యాటరీకి అయితే 8,000 రూపీస్ చార్జ్ చేస్తారు. బ్యాటరీకి మీరు వారంటీ తీసుకోవాలంటే అడిషనల్ గా వస్తుంది 2 years 20,000 కిలోమీటర్స్. అంటే మనకి టోటల్ అడిషనల్ వారంటీ బ్యాటరీ మీద తీసుకుంటే 5 years 70,000 కిలోమీటర్స్ వరకు అయితే వారంటీ క్లెయిమ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు బ్యాటరీ ఒకటే కాదు, టచ్ డిస్ప్లే కాబట్టి డిస్ప్లే కావాలి, మోటార్ కావాలి, అన్నిటి మీద కావాలనుకుంటే 10,000 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. 10,000 రూపీస్ మీరు కడితే లోపల ఎలక్ట్రిక్ పార్ట్స్ కి ఓవరాల్ ఈ 3 years వారంటీ ఎలాగిస్తారో అన్ని వెహికల్ లో ఏ పార్ట్ కి ప్రాబ్లం వచ్చినా వాళ్ళైతే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. నేనైతే ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోమని చెప్తాను. నార్మల్ ఓన్లీ బ్యాటరీకి అయితే మనకి 8,000 ప్రైస్. లేదు నాకు ఓవరాల్ వెహికల్ కి కావాలి ఎక్స్టెండెడ్ వారంటీ అనుకుంటే దాని ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్. ఇంకా మీరు చూసుకుంటే బ్యాటరీ అయినా డ్యామేజ్ అయితే మాత్రం పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. మనకి బ్యాటరీ కాస్ట్ కూడా చెప్తున్నాను. ఇన్ కేస్ 5 years తర్వాత బ్యాటరీ మనకు పోతే బ్యాటరీ కాస్ట్ వచ్చేసి 35,000 రూపీస్ అయితే ఉంది. షోరూమ్ వాళ్ళు కనుక్కున్నాను. డిస్ప్లే కాస్ట్ వచ్చేసి ఇది టచ్ స్క్రీన్ కాబట్టి దీనికి డిస్ప్లే కాస్ట్ 25,000 వరకు అయితే ఉంటుంది. సో బ్యాటరీ వారంటీ తీసుకోండి, మీకు 8,000 తో అయిపోతుంది. మోటార్ అయితే ఇబ్బంది రాదు. ఎప్పుడు వీలైతే ఓవరాల్ వెహికల్ కి తీసుకోండి 2,000 ఎక్స్ట్రా కాబట్టి, లేదంటే ఓన్లీ బ్యాటరీకి తీసుకోండి. మనకి చార్జర్ గురించి వారంటీకి వచ్చేసి సేమ్ అప్లై అవుతుంది. 3 years తీసుకుంటే బండి కొన్నప్పుడు 3 years 50,000 కిలోమీటర్స్ వరకు అయితే చార్జర్ కి కూడా వారంటీ అప్లై అవుతుంది. ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే ఎక్స్టెండెడ్ వారంటీకి కూడా అప్లై అవుతుంది. కానీ మీకు ఎక్కడ మైనస్ అంటే ఇన్ కేస్ బ్యాటరీకి ఏదో ఒక డ్యామేజ్ ఉంటే మీకు వారంటీ రాదు. డ్యామేజ్ ఉంది చార్జర్ కి వారంటీ రమ్మంటే రాదు, వాళ్ళు ఇవ్వరు. ఇదైతే పర్టికులర్ గా చెప్పారు నాకు షోరూమ్ వాళ్ళు. నేను ఒకసారి ఈ వెహికల్ మీద ఫుల్ వాటర్ ఉన్న ప్లేస్ కి అయితే వెళ్ళాను. ఆల్మోస్ట్ ముడుకుల వరకు వాటర్ వచ్చేసింది. మోటార్ అయితే ఆల్మోస్ట్ నిండిపోయింది. ఇక్కడ వరకు ఎక్కడ అయితే మనకి నా కాళ్ళు వరకు, మోకాళ్ళ వరకు అయితే వాటర్ వచ్చేసింది. కానీ వెహికల్ అయితే మూవింగ్ ఆగలేదు, వాటర్ లో కూడా వెళ్ళిపోయింది. సో వాటర్ గురించి అయితే మీరు ఏం భయపడక్కర్లేదు. వర్షంలో తడిస్తే ఏమవుతుంది అలాగే మీరు ఆలోచించక్కర్లేదు. వెహికల్ అయితే చాలా వాటర్ లో అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మోటార్ మొత్తం మునిగిపోయినా వెహికల్ అయితే నాకు మూవ్ అయిపోయింది వాటర్ లో. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే అనిపించింది నాకు. నేనైతే వాటర్ లో వెళ్తున్నాను కదా, వెహికల్ మటాష్ అయిపోయింది వెహికల్ పరిస్థితి అనుకున్నాను. కానీ వెహికల్ అయితే బాగా పర్ఫామ్ చేసింది. సో ఇదైతే ఈ వెహికల్ మీద నేను యూజ్ చేసిన దాని ప్రకారం నాకైతే వెహికల్ చాలా బాగా నచ్చింది. వెహికల్ అయితే చాలా బాగుంది. సో ఈ వెహికల్ ఎవరి దగ్గరైనా ఉంటే ఎలా ఉందో చెప్పండి, కామెంట్స్ లో చెప్పండి. మీకు ఎంత రేంజ్ వస్తుంది అన్నది కూడా నాకైతే కామెంట్స్ లో చెప్పండి. సో ఫైనల్ గా ఈ వెహికల్ మీద ఇదైతే మన డీటెయిల్ రివ్యూ. సో ఎవరికైనా నచ్చితే మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళి వెహికల్ తీసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.